ముందుగా మన విష్ణు గారు మీరు చెప్పండి. ఈ సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ పెడుతున్నారు, సరే దోషణలు ఎవరు చేసినా తప్పు లేదు, మనం ఖచ్చితంగా తప్పు ఖండించాలి, చర్య తీసుకోవచ్చు, మనకేం అభ్యంతరం లేదు. కానీ కేవలం ప్రశ్నించే వారిని మాత్రమే చేయడానికి ఇది జరుగుతూ ఉందా? నిజంగా చిత్తశుద్ధితో ఎవరు దోషణ చేసినా చేస్తారా? టాస్క్ ఫోర్స్ వేసేవాళ్ళు, క్యాబినెట్లో ఇంత చర్చ జరిపేవాళ్ళు, మరి ఎన్నికల మేనిఫెస్టో అంతకంటే ఇంపార్టెంట్ కదా, దాని మీద ఎందుకు టాస్క్ ఫోర్స్ వేసుకోవట్లేదు? సార్, రాష్ట్రంలో రైతుల గురించి కానీ, మహిళల సమస్యలు కానీ, నిరుద్యోగ అంశాల పట్ల కానీ, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద క్యాబినెట్లో ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి పరిస్థితులన్నీ అంచనా వేయండి అని చెప్పి మంత్రులకి సలహాలు సూచనలు ఇచ్చి పరిపాలన ముందుకు తీసుకెళ్ళడం కోసం పనిచేయాలి. అదేమీ లేకుండా సోషల్ మీడియా మీద టాస్క్ ఫోర్స్ అని చెప్పని డీజీపీని పిలిపించి శాంతి భద్రతలు చూసేటటువంటి అధికారి గారిని పిలిచి క్యాబినెట్లో టాస్క్ ఫోర్స్ వీడియో ప్రజెంటేషన్ తీసుకున్నారు అని అంటే అసలు ఈ ప్రభుత్వము ఎంత భయపడిపోతుందో ప్రజల యొక్క అభిప్రాయాలను బట్టి కానీ, ప్రతిపక్షాలు చేసేటటువంటి ఆరోపణలు కానీ. ఎందుకంటే సోషల్ మీడియా మీద టాస్క్ ఫోర్స్ పెట్టి ఉక్కుపాదం మోపాలి అని చెప్పని ఒక దృఢ సంకల్పానికి ప్రభుత్వం వచ్చినట్టుగా మనకు కనబడుతూ ఉంది. అది దానికి ఉదాహరణ నిన్న క్యాబినెట్లో. ఎందుకంటే కొత్త చట్టాలు ఏమున్నాయి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి అని అంటారు. టాస్క్ ఫోర్స్ దేని మీద వేయాలి? డీజీపీ గారు టాస్క్ ఫోర్స్ దేని మీద వేయాలి? విజయవాడలో జరిగినటువంటి లాకప్ డెత్ మీద డీజీపీ గారు చూపించాలి, లేకపోతే క్రాంతి కుమార్ ఆత్మహత్య మీద, ఇతర పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి వాటి మీద ఈ రకంగా ఉంది, ఏం చేయాలని చెప్పని చూపించాలి. అదేమీ లేకుండా సోషల్ మీడియా మీద అంటే గొంతు నొక్కి ప్రజల యొక్క, ప్రతిపక్షం యొక్క, యువకుల యొక్క, తటస్థవాదుల యొక్క గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం అనేది జరుగుతుంది. జరగడమే కాదు, రావణ్ణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేసి ఏదో హిందూ వ్యతిరేకమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇదే రావణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి మీద కానీ, రోడ్ల మీద కానీ, లేకపోతే ఎన్టీఆర్ సంబంధించినటువంటి పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినప్పుడు కానీ, ఇలా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎందుకని మాట్లాడుతున్నాము? ఉపా చట్టాన్ని ప్రయోగించి గొంతు నొక్కాలని చెప్పని, సోషల్ మీడియా వాదుల్ని భయపెట్టాలని చెప్పని ఇప్పటికే 1300 మందిని సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు చేసి, అక్రమాలు చేసి రిమాండ్ పంపించినటువంటి సందర్భంలో మళ్ళీ ఆ సోషల్ మీడియా సంబంధించినటువంటి దాని మీద ఉపా చట్టం పెట్టడం అనేది తప్పు, ఇది సరైనటువంటిది కాదు అని చెప్పని మేము మాట్లాడతాం కాదు. రావణ యొక్క ఐడియాలజీతో మేము ఏకీపించట్లేదు, అతని ఐడియాలజీతో మాకు సంబంధం లేదు. ప్రభుత్వము చట్టాలని దుర్వినియోగం చేస్తుంది, ప్రభుత్వము చట్టాలని ఏకపక్షంగా ఉపయోగిస్తుందని చెప్పని మేము ఏదైతే మాట్లాడామో సిపిఐ మాట్లాడింది, మేము ఏదైతే మాట్లాడామో సిపిఎం మాట్లాడింది, కాంగ్రెస్ మాట్లాడింది, ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. అంటే ప్రభుత్వము సరైన దిశలో వెళ్ళటం లేదు. ఈ సోషల్ మీడియా వ్యవహారాల మీద ఖచ్చితంగా ఈ పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓ పక్కనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్లు ఇస్తే ఎవరి మీద అయితే ఏ రకమైనటువంటి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా చర్యలు లేవు. ఒక పక్కనేమో ఫేక్ స్కిట్లని తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, కుటుంబ సభ్యుల మీద, పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఒక యాక్టర్లను పెట్టి రకరకాలైనటువంటి అన్నీ కూడా ప్రజల ముందు పెడతా ఉంటే క్యాబినెట్లో టాస్క్ ఫోర్స్ వేస్తామనంటే ప్రజలు నవ్వుతారు కదండి. నవరా? మీరు చేసేదేంటి? మీరు వైసీపీ మీద చేసేదేంటి? వైసీపీ అధినాయకుల మీద చేసేదేంటి? మీరు ఈరోజు టాస్క్ ఫోర్స్ దేనికని చెప్పని అడగరా? గొంతు నొక్కే ప్రయత్నం కాదా? యువకుల్ని క్రిమినల్స్ కింద తయారు చేసేటటువంటి ప్రయత్నం కాదా? కాబట్టి నిన్న క్యాబినెట్లో టాస్క్ ఫోర్స్ అనేది ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారిని సాటిస్ఫై చేయడానికి. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ప్రభుత్వం యొక్క తీరు మీద, ప్రభుత్వ వ్యవహార శైలి మీద, పోలీసుల యొక్క వ్యవహార శైలి మీద, డీజీపీ గారి మీద ఒక తేడాగా ఉన్నాడు, పట్టించుకోవట్లేదు, మనకు ప్రభుత్వానికి అవసరమైనప్పుడు మనం ఉన్నాం కానీ మనకు అవసరమైనప్పుడు ఈ ప్రభుత్వం లేదు అనే ఒక భావనలో ఉన్నాడు అని తెలిసిన తర్వాత ఉపా చట్టం పెట్టారు. ఎందుకు ఫస్టే పెట్టాలి కదా? ఒక చోట, 2 చోట, 3 చోట్ల, 4 చోట్ల బెయిల్స్ ఇచ్చిన తర్వాత సాటిస్ఫై కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని దీన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కానీ, వాళ్ళలో ఉన్నటువంటి రాజకీయాలు కానీ వీటన్నిటినీ వెరసి సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. భావసేచ్చిన ప్రకటనకి ఇది పూర్తిగా విరుద్ధము. ఈ చట్టాలను, నల్ల చట్టాలు కాదు అని చెప్పని చెప్తా ఉన్నాం. కాదు, ఆయన పదే కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే
జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి నానా గందరగోళం చేస్తే ఆ మరుసటి రోజే సీఎం సారు లా అండ్ ఆర్డర్ 2 ఏళ్లుగా బ్రహ్మాండంగా నడుపుతున్నానని అంటారు. చాలా విచిత్రం అనిపిస్తుంది ఆయన డైలాగులు వింటే. రైట్, కులమతాల మధ్య చిచ్చు అంటున్నారు చంద్రబాబు గారు, మీరేమి సమాధానం ఇస్తారు? సార్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఒక భయం పుట్టుకుంది సార్. దీన్ని ఆయన ఏం మాట్లాడుతున్నారు ప్రతి సభలోనూ, వైకుంఠపాళిలో పడేమోకండి, వైకుంఠపాళిలో పడేమోకండి, వైకుంఠపాళిలో పడేమోకండి అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే కింద గ్రౌండ్ లెవెల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, పబ్లిక్ ఒపీనియన్ కానీ, ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలు కానీ తెలిసి పదే పదే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. ఈ సందర్భంలో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్తున్నారు. ఈ సందర్భంలో బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఏం బ్రహ్మాండంగా చేస్తున్నారు? ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఒక 500 మందో 1000 మందో పోలీస్ స్టేషన్లు గోడ దూకడం అంటే శాంతి భద్రతలు బాగున్నట్ట? పోలీసులను అడ్డుకుని అతను మాకు అప్పచెప్పండి అని చెప్పండి దౌర్జన్యంగా తీసుకెళ్తాము అని అంటే శాంతి భద్రతలు బాగున్నట్ట? చెప్పండి ఏ రకంగా శాంతి భద్రతలు బాగున్నాయో. లాకప్ డెత్ జరిగితే విజయవాడలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఒకసారి ప్రస్తావించాలి నేను. కరోనా సందర్భంలో ప్లాట్ఫామ్ నెంబర్ 45లో జనరేటర్ దగ్గర ఈ డెడ్ బాడీ దొరికిందని చెప్తున్నారు. అదే ప్లాట్ఫామ్ అదే 45 దగ్గర అదే జనరేటర్ దగ్గర కరోనా సందర్భంలో సీసీ కెమెరాల్లో అక్కడ 3 వ్యక్తులు ఉంటే చిన్న దొంగతనాలు చేస్తుంటే వాళ్ళని పట్టుకున్నారు. అప్పుడు సీసీ కెమెరాలు ఎందుకు పనిచేసినాయి? అదే 45 ప్లాట్ఫారం దగ్గర ఇతన్ని డెడ్ బాడీ పడేస్తే అక్కడ ఎందుకు పనిచేయట్లేదు అంటే సీసీ కెమెరాలు మాయం చేశారు. కాబట్టి ఇలా పరిపాలన ఇలాగుంది ఈ పోలీసు వ్యవస్థలో. మరి శాంతి భద్రతలు ఏ రకంగా బాగున్నాయని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు సెలవు ఇవ్వాలి. కాబట్టి అనేక లోపాలతో కూడుకున్నటువంటి వ్యవహారం నడుస్తుంది. దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలుగు గారు చెప్పండి, కులమతాల మధ్య చిచ్చు పెడతారు, నిత్యం ప్రసంగాలు చేస్తున్నది ఎవరు? సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ ఎందుకు? ఎన్నికల మేనిఫెస్టో మీద ఎందుకు వేయరు టాస్క్ ఫోర్స్? ఎన్నికల మేనిఫెస్టో అంటే ఆయనే చెబుతున్నారు కానీ అన్ని చేసామని 84% సంతృప్తి కూడా వచ్చేసిందని చెప్పేశారు. కాబట్టి దాని మీద రెండోది ఏంటంటే ఆయన ఇటువంటి ఈ టాస్క్ ఫోర్స్ సోషల్ మీడియా మీద చర్యలు అన్నప్పుడు చాలా తీవ్రమైన విషయం ఇది. ఈ అన్ని పార్టీలు ఈ సోషల్ మీడియాలో ఎంతో కొంత బాధపడుతున్నాయి. దానికి ఏదో ఒక పార్టీ బాధ్యులని చెప్పడానికి వీల్లేదు. అటువంటిప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టి ఓ నిర్ణయం తీసుకోవాలి. అలా పెట్టకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా చేసుకుని ఏ ఇన్సిడెంట్ జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పి చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం? ఇది భాష. రెండోది ఈవేళ కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఏంటి, మత శక్తులకి మద్దతు ఇస్తున్నారు వైసీపీ వాళ్ళు అనేది. ఏ రకమైన ఇప్పుడు ఇదే ఆంధ్రజ్యోతిలో రావణ గురించి ఏ రాశారు, సాయికృష్ణ గురించి ఏ రాశారు, కులాలు మతాలు ఎవరు రైట్ చేశారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చచ్చిపోయినడు కాపీ చంపినడు కాపీ అని చెప్పడం అది కులమతాలను రెచ్చగొట్టడం కాదా? అంటే ఏంటి, ఈ కాపులు కొట్టుకు చేస్తారని చెప్పడమా? వీళ్ళకి డిసిప్లిన్ లేదని చెప్పడమా? ఏమిటి మీ బాధ్యత? రెండోది నేను ఇంకో మాట చెప్తాను. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన, మంత్రులు మాట్లాడిన భాషల్లో సోషల్ మీడియాలో కంటే దారుణంగా ఉంటున్నాయి. అది పచ్చి వాస్తవం. నేను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ వేస్తాను. హోంమంత్రి గారు గుడివాడ అమర్నాథ్ గారి గురించి గుడివాడ అమర్నాథ్ గుడ్డు పగిలిద్ది అన్నది ఏంటి అర్థం చెప్పమనండి. ఒక మహిళగా హోంమంత్రిగా ఉండి ఆ భాషకి ఆ పదాలకి అర్థం చెప్పమనండి. బాహాటంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. అది సరైన పదం అయితే నేను క్షమాపణ చెప్తాను. భాష మాట్లాడేటప్పుడు హుందాతనం లేకుండా అడ్డగోలుగా మాట్లాడి మళ్ళీ ఎదుటివాళ్ళు అర్థం బూతులు మాట్లాడతారని చెప్పడం ఏం పద్ధతి ఇది? నిన్న కొడాలి నాని గారు చెప్పారు. ఏం చెప్పారు? ఉపా కాదు ఉపమా చట్టం అని చెప్పి. సుప్రీంకోర్టు తీర్పుంటే మనం విమర్శించవచ్చు, ఉద్దేశాలు అంటగట్టకుండా. ఉపా చట్టం గురించి మాట్లాడితే తప్పు అయిపోయిందా? మనమేనా ఉత్తర కొరియాలో ఉన్నావా? ఎక్కడ కాదు, అట్లయితే నిన్న కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు మతం గురించి వాటి గురించి మీ మతం మా మతం మీ దేవుడు మా ఇట్లాంటి పదాలు కూడా వాడటం ధర్మమేనా? పైగా సోషల్ మీడియాలో బూతులు రాశాడన్న తెలుగుదేశం కార్యకర్తనండి లేకపోతే ఇంకో అతన్ని మహానాడులో ఉపన్యాసం ఇప్పించారు కదా. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఓ పక్కేమో అట్లా జరుగుతుంది, ఇంకో పక్కేమో టాస్క్ ఫోర్స్ పెడతారంటున్నారు. మన అంబటి రాంబాబు గారు ఏకంగా ఫిర్యాదు చేశారు కదా, మా కుటుంబ సభ్యుల్ని ఇట్లా తిట్టారు ఇట్లా చేశారంటే కేసే పెట్టలేదు కదా. మరి ఈ టాస్క్ ఫోర్స్ ఎవరి మీద? అందరు వైసీపీలో ఎవరైనా చేసినా
దోషణలు చేస్తే చర్య తీసుకోండి, అప్పుడు కాదండు. కానీ టీడీపీ వాళ్ళు చేస్తే అదేదో స్టాంప్ వేసినట్లుగా ముద్రేస్తే అట్లా ఓకే చేస్తారా? ముఖ్యమంత్రి గారు పదే పదే మతం గురించి, దేవుడి గురించి, రకరకాల ఇన్సిడెంట్ల గురించి ప్రస్తావించడం ధర్మమేనా? అది గతంలో ఎప్పుడు ఈయన ఇట్లా చేశారని ఎవరు అంటలా, ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయిందా అనే ఫీలింగ్ వస్తలేదా తిలక్ గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను స్ట్రైట్ గా ముఖ్యమంత్రి గారి పేరు పెట్టి చెబుతున్నాను, నిజాయితీ ఉంటే ఎన్ని పార్టీల వాళ్ళ మీద ఎన్ని కేసులు, ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, ఎన్ని కేసులు రిజిస్టర్ చేశారు? కేవలం తెలుగుదేశం వాళ్ళ మీద బాధపడే తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టిన కేసులు మాత్రం ఎందుకు రిజిస్టర్ చేశారు? వైసీపీ వాళ్ళకి పెట్టిన కేసులు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? సరే కంప్లైంట్ రాలేదంటారా? సరే అంబటి రాంబాబు గారికి కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చేయలేదు, ఆయన కోర్టుకి ఆర్డర్ తీసుకొచ్చారు. ఎవరి మీద? కిరాక్ ఆర్పి సీమరాజా మీద. మరి ఎంక్వైరీ అయింది, ఎంక్వైరీ ఎందుకు చేయట్లా? అరెస్ట్ ఎందుకు చేయరా? అంటే విచారణ ఉండదా? దర్యాప్తు ఉండదా? ఇప్పుడు మీకు అనుకూలమైనటువంటి ఐపీఎస్ అధికారులను తీసుకొచ్చి టాస్క్ ఫోర్స్ లో పెట్టి మీకు అనుమానం ఉన్న వాళ్ళందరినీ లేదా పోస్టులు పెట్టి మీరే పోస్టులు పెడతారు, మీరే అరెస్టులు చేస్తారు. చాలా గమ్మత్ కాదు, లోపల జరిగింది కూడా అట్లా. వాడే పెట్టిన పోస్టులు మళ్ళీ వైసీపీకి ఆపాదిస్తారు. ఇప్పుడు రావణ ఏమన్నా వైసీపీ వాడా? ఆయన ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం చెప్పారు, ఆర్థిక సాయం అందించి మా మీద విమర్శలు చేయిస్తున్నారని. ఆర్థిక సాయం రావణ్కి అందించి లోకేష్ గారిని పొగిడిస్తారా వైసీపీ వాడు? చంద్రబాబు నాయుడు గారిని పొగిడిస్తారా? అర్థం ఉండాలి మాట్లాడే మాటకి. ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించట్లేదే. అంటే వైసీపీ డబ్బులు ఇచ్చి లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు పొగడమని చెప్పారా? అర్థం లేకుండా మాటలు మాట్లాడితే డబ్బులు ఇస్తున్నారని ఒకటి, రెండోది హిందూ మతం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ ఆంధ్రజ్యోతిలో ఒక స్టోరీ రాశారు. ఎవరు హిందూ మతం? వెయ్యికాళ్ళ మండపం పూజ చేసినప్పుడు తెలియదా? హిందూ మతం విజయవాడలో 30 గుళ్ళు పూజ చేసినప్పుడు లేదా? మాట్లాడేటప్పుడు మతాల గురించి, కులాల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన. ఇప్పుడు శాంతి భద్రత చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు చెప్పుడు సరిపోయిందా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రిపోర్ట్ ఏమైంది? 39వ స్థానంలో ఉంది. గుర్తుండదా? ఓకే, రైట్. టైం అయిపోయింది తిలక్ గారు. ఏదేమైనా మేనిఫెస్టో కంటే మతం ప్రాతిపదికనే ముందుకెళ్తే బెటర్ అనుకుంటున్నారు ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు? మరీ అంత అమాయకులని వాళ్ళ ఫీలింగో ఏమో. మరి ఆ ధోరణి మారాలి. దేశానికి, రాష్ట్రానికి, దేశంలోనే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు గారు రాష్ట్రానికి ఆదర్శంగా, సమాజానికి ఒక మంచి సంకేతం ఇచ్చేలాగా ఆయన మాట్లాడితే, ఆయన ఉపన్యాసాలు ఇస్తే బాగుంటుంది. ప్రతిపక్షం మీద విమర్శలు చేయొచ్చు, కానీ కొంచెం మరీ ఈ మతపరమైన విమర్శలు చేస్తూ ఎదురుదాడి చేస్తున్న తీరు జనం గమనించకుండా ఉంటారా అన్నది కూడా ఆయన ఆలోచించుకోవాలి.